ఫ్రెండ్స్, నేను షహనాజ్. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచారణ ముమ్మరంగా సాగుతుంది. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మాజీ జర్నలిస్టు సంగప్ప పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. మాజీ జర్నలిస్టు సంగప్ప ద్వారా తాము బండి సంజయ్ ని వ్యక్తిగతంగా కలిశామని బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరగా బండి సంజయ్ తమకు భరోసా ఇవ్వకపోగా తీవ్రంగా అవమానించి బెదిరింపులకు దిగజారని ఆమె అందులో ఆరోపించారు. బాధితురాలి కుటుంబము నేరుగా కేంద్ర మంత్రిని నిందిస్తూ ఆధారాలు బయటపెట్టడంతో పోలీసులు బండి సంజయ్ తో పాటు మాజీ జర్నలిస్టు సంగప్పలకు సైతం నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్లను రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. రేపు కోర్టులో కస్టడీ పిటిషన్, ఇక నిందితుడు భగీరథకు సంబంధించిన మొబైల్ ఫోన్ తో పాటు బాధితురాలి తల్లి సమర్పించిన వాట్సాప్ చాట్లు, డిజిటల్ ఆధారాలను నిపుణుల పరిశీలన కోసము ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. మరోవైపు నిందితుడు భగీరథకు 10 రోజుల పాటు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టుకి పిటిషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఈ పిటిషన్ న్యాయస్థానము ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక కస్టడీ విచారణ ద్వారా మరిన్ని కీలక వివరాలు, కొత్త ఆధారాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న ఘటనా స్థలాలకు భగీరథను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని సిట్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.